హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది భయ్య. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అలాగే సురేష్ బాబు గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారన్నమాట. మన ప్రెజెంట్ ఉన్న సీఎం. మనకి ఎన్నిసార్లు సీఎం అన్న కేసీఆర్ తప్ప వేరే ఆప్షన్ గుర్తుకు రాదు ఎందుకో మైండ్కి, ఇన్ స్పెషల్ నా మైండ్కి. న్యూస్ వచ్చేసి భయ్య, మేఘా ఆకాష్ గారు ఒక కొత్త ఫోటో షూట్ దిగారు. ఇది కూడా నా ఫ్రెండ్ గారి గురించి వేస్తున్నాడు ఇక్కడ మొత్తం అన్ని పిక్స్. అండ్ అట్ ద సేమ్ టైం నితిన్ గారి నుంచి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ నాకు నచ్చిందా అనడానికన్నా ముందు టీజర్ మేకింగ్ చాలా కష్టపడి తీశారు. నితిన్ గారికి పెద్ద హిట్స్ లేకపోయినా సరే బట్ చాలా ట్రై చేస్తారు. అది గ్రేట్ అసలు, సీరియస్లీ. రాబిన్ హుడ్ మీద ఒక టైటిల్ మీద ఒక పోస్టర్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఎవరన్నా నితిన్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యానిమల్ మూవీ బాబీ డియోల్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. మూవీ ట్రక్ తెలుగు తరపు నుంచి మీకు బర్త్డే విషెస్ ఎప్పుడో ట్విట్టర్లో ట్వీట్ చేశాం. మీరు చూస్తారో చూడరో మాకు తెలియదు. హనుమాన్ మూవీ నుంచి సక్సెస్ మీట్స్ మాత్రం మంచిగా రన్ అవుతున్నాయి. ఏమంటారు, బ్లూపర్ వేసుకొచ్చేది. తేజ సర్జా వీళ్ళందరూ, ప్రశాంత్ వర్మ గారు తీసిన హనుమాన్ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇండస్ట్రీలో. ఎక్కడో జీరోతో మొదలైన స్టార్టింగ్ బజ్తోని ఈరోజు ఎంటైర్ నార్త్ ఇండియా మొత్తం అంతా ఇచ్చి పడేస్తుంది. ఎవరైనా మీలో హనుమాన్ మూవీ ఇంకా చూడలేదు, చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి. ఎందుకంటే పెద్ద స్క్రీన్లో చూడడానికే ఆబ్వియస్గా నేనైతే చెప్తాను. అది ఫోన్లో చూసే మూవీ కాదు. ఐ హోప్, నా పర్సనల్గా నేను చెప్తున్నా. ఇక మీ నాస్కా దాస్ ఫలక్నామా దాస్ మూవీ అయితే యూట్యూబ్లో వచ్చేసింది. ఎవరన్నా ఆల్రెడీ ఎంతోమంది చూసింటారు, బట్ యూట్యూబ్లో వచ్చింది. మనకి ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది, అది బెటర్ థింగ్. సలార్ మూవీ మా ఫ్రెండ్ గారి దగ్గర నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటుందేమో అని నేను తీసుకుంటే అసలు స్టిల్ ఈరోజు కూడా ఇంకా ప్లే అవ్వట్లేదు. చాలామంది వాడుతున్నారు నెట్ఫ్లిక్స్. ఎవరైనా సలార్ మూవీ చూసారా? నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ థియేటర్లో ఖచ్చితంగా చూశారు, ఆబ్వియస్గా నేను కూడా చూశాను. బట్ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ సలార్, గ్రేట్. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక గారిది ఒక చిన్న ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. చాలా మనసు బరవెక్కింది మాట ఇంటర్వ్యూ. ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. డివోర్స్ ఎందుకైనా అనేది చాలా ఇన్ డీటెయిల్స్గా చెప్పారు. నాగబాబు గారు నిజంగా ఒక జెన్యూన్ ఫాదర్. అది విన్న తర్వాత మెగా ఫ్యాన్స్కి ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. అందరిది ఒకేలా ఉండదు భయ లైఫ్. కొంతమంది స్టార్ కిడ్స్ది కూడా ఉల్టా పల్టా అవ్వచ్చు, చెప్పలేం. అండ్ అలాగే మెగా ఫ్యామిలీ నుంచే ఇంకొక న్యూస్, మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ వచ్చింది కాబట్టి గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది టీఎఫ్ఐలో. కిరణ్ బవరం గారు ఒక చిన్న ఐడియల్ తీసుకొచ్చారు హనుమంతుడిది. నాకు ఎందుకో బాగా అనిపించింది. ఇక్కడ ఫోటో అయితే వేస్తాను చూడండి. ఈ రోజుకైతే ఇవే న్యూస్ చెప్పడం మర్చిపోయాను భయ్. కంగువా ఒక పోస్టర్ అయితే వచ్చింది, మ్యాడ్. అందులో విలన్ రోల్ అనుకుంటా బాబీ డియోల్ గారిది. ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి ఇచ్చారు. సచ్ అ బ్యూటిఫుల్. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. ఇలాంటి వీడియోస్ ఇంకా జెన్యూన్ కంటెంట్ కావాలంటే చూస్తూ ఉండండి ఛానల్ మూవీ ట్రక్ తెలుగు. డోంట్ మిస్.